తెలంగాణలో దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి శివారులో 2 ఏళ్లకోసారి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గజ్జెలు లాగులు ధరించి కత్తులు కటార్లు చేతబూని విన్యాసాలు చేస్తూ బేరీలు డప్పు చప్పులతో యాదవ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. చౌడమ్మ తల్లికి మేకలు గొర్రెలను బలి ఇచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ స్వామివారి అర్చకులు కూడా యాదవులే కావడం మరో విశిష్టత. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకు 14 రోజుల ముందు దిష్టి పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 2న ఆదివారం పుష్యశుద్ధ పాడ్యమి రాత్రి 11 గంటలకు దిష్టి పూజతో జాతర మొదలవుతుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఈ రోజు రాత్రి దేవరపెట్టె కేసారం నుంచి కాలినడకన పెద్దగట్టకు తరలించడంతో జాతర ప్రారంభమవుతుంది. గుడి చుట్టూ గంపల ప్రదర్శన, రేపు బోనాలు సమర్పించడం, మద్దెరపోలు, మధ్యాహ్నం జాగిలాలు పోయడం, 18న మంగళవారం గుడి ముందు పూజార్లతో చంద్రపట్నం వేస్తారు. 19న నెలవారం చేసి దేవరపెట్టె కేసారానికి తరలిస్తారు. 20వ తేదీతో జాతర ముగిస్తుంది. మకర తోరణం ఊరేగింపుతో స్వామిని సూర్యాపేట గొల్ల బజారుకు తరలిస్తారు. జాతర కోసం 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది వాలంటీర్లు వీధుల్లో పాల్గొంటారు. 68 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతరలో నిఘా పెట్టనున్నారు. జాతర దృష్ట్యా ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు హైదరాబాద్ టు విజయవాడ 65వ NH పై పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 350 మంది వైద్య సిబ్బందిచే 24 గంటల పాటు సేవలందించనున్నారు. లింగమంతుల స్వామి జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల నిధులు విడుదల చేసింది. వైభవంగా ప్రారంభమైన పెద్దగట్టు జాతరపై మా ప్రతినిధి రవికుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోనే అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు రావడం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? దురాజ్పల్లి పెద్దగట్టి జాతరకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు సమకూర్చింది? ఇవాల్టి ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పరమశివుడు లింగమంతుల స్వామి రూపంలో కొలువై ఉన్న మహిమాన్విత ప్రాంతం పెద్దగట్టు. యాదవుల ఆరాధ్య దైవమైనప్పటికీ కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచారు లింగమంతుల స్వామి. కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత భక్తుల ఇరువైపుగా పెద్దగట్టు నిలిచింది. మన లింగమంతుల గట్టు జాతర స్వామి. ఈ లింగమంతులు నిలిచిన కాంచి ఎన్ని తరాల నుంచో, వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ నడిచిన కానించి జిష్టి పోసిన కానించి జిష్టి అయిపోయింది. నైట్ 12 గంటలకు దేవరపెట్టెని తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ రాజు పూజ 2 బోనాలు పెడతాం. రాజు బోనాలు చేసి 2 బోనాలు రాజు దేరే పూజ దేరే చేసి బోనాలు పెడతాం. హక్కులు ఆచారాలు అవన్నీ చెల్లించిన తర్వాత తొలిగొర్రె అనేది పూజార్లది, బద్దెగొర్రె అనేది రాజులది, వరదగొర్రె అనేది రెడ్డి వాళ్ళది. ఈ 3 గొర్రెలు కోస్తాం. అప్పటికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం
అయ్యాలనే సోమవారం రోజు సాయంత్రం కరకర పొద్దు పొడిస్తారు మేము గొర్రెలకు వస్తాం కదా, 12-1 గంట వరకు జాగిలాల పోస్తాం. జాగిలాల పోసినప్పుడు ఈ మున్నవారి గొర్రెని మాకు జాగిలాల కాడ కోనేరు బండ కాడ జాగిలాల పోసినప్పుడు పూజారులు తినాలి, రాజులు పట్టుకోవాలి. అది కుక్కలు లెక్క మెడకు బట్టలు పెట్టి అవ్వు అనుకుంటా ఆడ ఏమైనా నెయ్యి పొట్టపీగుల బోనం చేసి వాళ్ళు ఎంగిల్ చేయరు. అప్పటిదాకా ఆ బోనం పెట్టి తమాషగా మాకు నెయ్యి పోసి మనుషులకు మా పూజారులకు రాజులు అంటే వాళ్ళు ఓల కుక్క 4 పట్టుకుంటే అవ్వు అని నోరుతో తింటాం, చేయబెట్టి కలపకుండా వాళ్ళే కలిపి బండ మీద పెడితే మేము తింటాం. సోమవారం రోజు జరిగినటువంటి జాతర అది. మంగళవారం రోజు కరకర పొద్దు పొడిచి 7:30-8 వరకు చంద్రపట్నం వేస్తాం. ఆ చంద్రపట్నం 7:30-8 కాంచి మొదలు పెడితే అన్ని కానువలు జరిగి అన్ని పట్నాలు వేసి అన్ని నిర్ణయం చేసుకుంటారు 10-10:30 అవుతుంది. అప్పుడు ముగిస్తాం. చంద్రపట్నం ఏం చేస్తారు? చంద్రపట్నంలో అమ్మవారిని 2 గుళ్ళ సందు నుంచి తీసుకుపోయి అక్కడ ముంగల పెట్టుకుంటాం. పసుపు, తెల్లబిండి, కుంకుమ అవి వేసి కొడుకలు, పోకలు, తంబలపాకులు, పువ్వొత్తులు ఇవన్నీ పూలు ముంతలతో శుద్ధగాడ పెట్టి ఒక పెళ్లి మాదిరిగా ఆడ చంద్రపట్నం వేస్తాం. చంద్రపట్నం వేసినాక 10ంటికి బంద్ చేస్తాం. చంద్రపట్నం అయిపోయిన తర్వాత ఇక ఏముండదు. బుధవారం రోజు నెలవారం ఏది ఓల్డ్ రాజు పూజారు కేసార పోళ్ళు మెంటపోయిన వాళ్ళు మున్నోళ్ళు కలిసి ఇక్కడ రాజు నెలవారం చేస్తాం. నెలవారం చేసేది ఏంటంటే పాలు తెస్తాం, ఆవు పాలు. నిన్న మొన్న ఏటలు కూసారు కదా, ఆవు పాలు తెచ్చి దేవుని మంచి గడిగి పుదిచ్చి అభిషేకం చేసినట్టుగా పుదిచ్చి మంచిగా దేవుని పూజ కట్టినాక ఆవు పాలతో బోనాలు చేసి మళ్ళీ నైద్యాలు పెడతాం. రాజుతోటి పూజతోటి సవనమ్మ గుళ్ళే లింగమంతుల గుళ్ళే 2 బోనాలు పెట్టి మళ్ళీ మేము వచ్చిన వాళ్ళం తల ఇంత, మీలాంటి వాళ్ళు చూడొచ్చిన భక్తులకు కూడా తల ఇంత పెడతాం ప్రసాదం. మేము మేము తినాం, ఎంతమంది వచ్చినా చేసి చెప్తే తల గంత పెట్టి మేము ఉన్నది మేము తిని మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, అమ్మవారిని ఈ నుంచి చంద్రపట్నం మీద పెట్టినాం కదా, అప్పుడు మళ్ళీ ఒక ఏటపిల్లని కోస్తాం. ఏటపిల్లని కోసుకొని తీసుకొని పోతాం. ఇక నెలవారం అనేది ముగిచ్చుడు అయింది. అయితే బేస్తవారం రోజు జరిగేది ఏంటంటే సూర్యాపేట వాళ్ళు మకర తోరణం అనేది శనివారం నాడు పెడతారు. శనివారం నాడు పెట్టి ఆ బేస్తవారం నాడు వాళ్ళు మళ్ళీ మేము నెలవారం చేసుకుంటాం అని చెప్పి ఇక ఏటపిల్లని తెచ్చి అక్కడ కోసుకుంటారు. ఆ మకర తోరణం తీసుకొని ఊరెక్కున్నాం ఏదో సపరేట్ చేసుకుంటే సంబరంతో వాళ్ళు పోతారు. ఇది ఈ లింగమంతుల స్వామిని దర్శించుకుంటే ఎట్లా అని చెప్పంటే నాకు తెలిసిన ఈ శివసంలో ఈ లింగమంతుల స్వామిని కొలిసిన వాళ్ళకు మంచిగా అనుకూలంగా జరుగుతుంది. నాకు కొడుకు పుట్టాలంటే కొడుకు పుట్టిన వాళ్ళు ఉండ్రు, పంటలు పండాలంటే పంటలు పండాలి, గోరి బైరి అన్ని మంచిగా కలిసి వస్తుంది. ఎవరికైనా కొలుసుకుంటే లింగమంతుల్ని కొలిస్తే కొంగు బంగారం అయి నిలుస్తుంది అనేది ఒకటి ఉంది. సౌడమ్మ సత్యం ఉంది, లింగమంతుల సత్యం ఉంది, పిలిస్తే పలుకుతాడు దేవుడు. అందువల్ల ఒక యాదవుల ఆరత అనేది పేరే కానీ గొల్లగట్టు జాతర అని పేరు పడ్డది. కానీ సబ్బన్న జాతి లోకంలో మొత్తం ఎక్కడెక్కడున్న జిల్లాల నుంచి కూడా వస్తారు. అంత మంచిగా నడుస్తుంది, ఆయన కన్నట్టుంది. ఒక ఆయన ఏం చేసిండు, ఎండోమెంట్ వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ జియాలిస్టులో తీసుకొచ్చి చర్ల బోర్లు చూపిస్తామని చెప్పి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిరు వాళ్ళని. జియాలిస్టులో నేను అప్పుడు కొద్దినే తిరుగుతున్నా, జియాలిస్టులో తీసుకొచ్చి చూపిస్తే ఎంతసేపు చూసినా బోర్లు పడాయి అని చెప్పి అని పోయారు. మీలాంటి ఆయన ఒక భక్తులు ఏం చేసిండు, బోరు బండి కొనుక్కోండు. తండ్రి లింగమంతులు నేను కాక బోరు బండి కొనుక్కుంటున్నా, నా బోరు బండి గిరాకీ మంచిగా నడవాలి, నడిసనే నడవకపోయినా నా బండి రాగానే నీకే బోర్లు వేస్తాను ముఖ్యం. అంత జియాలిస్టులు చూస్తే పడినటువంటి బోర్లు ఈ భక్తుడు బండి కొనుక్కొని తెచ్చాగానే 2 బోర్లు పుల్లుపడి ఇప్పుడు ట్యాంకింగ్ నడిచేవి కూడా అయ్యా నీళ్ళు 2 బోర్లు పడి. అవి ఆ సత్యం వల్ల ఏ చేయాలన్నా ఏ పనిముట్టు కొనుక్కున్న వాళ్ళకైనా ఏదంటే దేవుడు అట్లా పిలిస్తే పలుకుతున్నాడు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో అట్లా నడుస్తుంది. అది సత్యం. దేవస్థానం ఉన్న కాడ ప్రతి ఒక్క దేవస్థానం కాడ కూడా కోనేరు ఉంటుంది. అక్కడక్కడి దేవస్థానాల్లో కొన్ని దుక్కులు కట్టిస్తున్నారు కానీ ఈ గుట్ట మీద బండ మీద నిలిచిన కోనేరు ఉన్నది. ఏ రోజు కానీ అలా జల ఊరుతుంది నీళ్ళు. అయితే పిల్లలు లేని వాళ్ళు సంతు కలగాలని చెప్పి వచ్చిరనుకో వాళ్ళు కోనేట్లే మునుగరు. కోనేట్లే ఉంటే భర్త అయినా మామైనా మరి 3 బిందెలు 5 బిందెలు నీళ్ళు పోసి స్నానం చేపించి తీసుకొచ్చి పాలసారం బండ పెడితే వాళ్ళకు సంత అందుద్ది. అదొక భాగం. మళ్ళీ మేము కూడా బోనాలు చేయాలంటే వెనకట కోనేటి నీళ్ళు పెట్టే బోనాలు చేసేది. ఇప్పుడు ఇక అంతా నాగరికతకు వచ్చి ఇక ఈ నీళ్ళతో చేస్తున్నారు. కోనేరు సత్యం అంటే అది ఎండాకాలం కానీ ఆనకాలం కానీ ఆ కోనేరు నీళ్ళతో స్నానం చేస్తే నీకున్న ఒంట్లో ఉన్న కొడి అనేది తొలగిపోతుంది అనేది ఒక పేరు. ఆ భగవంతుడు సత్యం నడుస్తుంది. అది ఎక్కడ ఏడనైనా నడి ఎండాకాలంలో నీళ్ళు దొరకని రోజు కూడా కోనేట్లే నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఆరోగ్యం బాగా ఆ లింగమంతులు కూడా కాడికి పోయి కాస్త కోనేటి నీళ్ళు గిన్నె దాపి స్నానం చేపించుకొని వద్దాంపా సరే వీని చీదరేందో పోయింది పిల్లలు కానీ అన్నట్టుగా ఆ సత్యం వల్ల నడుస్తుంది. అది కోనేరు సిస్టమ్.
పరమశివుడు లింగమంతుల స్వామి రూపంలో కొలువై ఉన్న ప్రాంతం పెద్దగట్టు. యాదవుల ఆరాధ్య దైవమైనప్పటికీ లక్షలాది మందిని భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచింది పెద్దగట్టు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల ఇలవేల్పుగా నిలిచింది పెద్దగట్టు లింగమంతుల స్వామి. తెలంగాణలోనే సమ్మక్క సారక్క తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు కుల మతాలకు అతీతంగా తరలి వస్తుంటారు. అయితే పెద్దగట్టులో ఇంకా శాశ్వతంగా ప్రాతిపదికంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. అయితే గత 5 సార్లుగా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతరకు సంబంధించి 6 కోట్లు మంజూరు చేసి గుట్టపైన కొంతమేర అభివృద్ధి అయితే చేసింది. కమ్యూనిటీ హాల్తో పాటు కోనేరు, అదేవిధంగా కొన్ని సబ్స్టేషన్లకు సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలు తీర్చింది. అదేవిధంగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇంకా ఇక్కడ గుట్టకు వస్తున్నటువంటి భక్తుల లక్షలాది మంది భక్తుల సంఖ్యను పెంపును బట్టి ఇంకా సౌకర్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే దురాజ్పల్లి 2 ఏళ్లకోసారి జరిగేటటువంటి దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సంబంధించి గుట్టపైన ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రసాదాలు, కొబ్బరికాయలు, తలనీలాలు, అదేవిధంగా గుట్టకు పైన దేవాదాయకు సంబంధించినటువంటి వేలంపాట్లో 52 లక్షలకు సంబంధించి ఆదాయం సమకూరింది. కింద మున్సిపాలిటీ, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ కావచ్చు, పార్కింగ్ సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా మిఠాయి, చెరుకులకు సంబంధించినటువంటి వేలంపాట్లో దాదాపు 68 లక్షల ఆదాయం అయితే వచ్చి మొత్తంగా 1,20,00,000 రూపాయలు వేలంపాటల ద్వారా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకైతే సమకూరింది. కానీ ప్రతి 2 ఏళ్లకి ఒకసారి జరిగేటటువంటి ఈ దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు, శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు లేకపోవడం ఇక్కడ భక్తులకు ఇబ్బందికరంగా మారింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఇక్కడ పుట్టినటువంటి కోనేరు మహిమాన్వితమైనటువంటి కోనేరు అయినప్పటికీ ఆ నీరు అందరికీ సరిపోవడంతో పక్కనే కోనేరు నిర్మించారు. కానీ లక్షలాది మంది తరలి వచ్చేటటువంటి నేపథ్యంలో వారికి ఇక్కడ మెరుగైనటువంటి వసతులకు సంబంధించి స్నానాలు ఆచరించడానికి స్నానపు గదులు లేకపోవడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు, టాయిలెట్స్ లేకపోవడం వల్ల భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరోపక్క పెద్ద ఎత్తున 5 రోజుల పాటు 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు సంబంధించి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. గత 2 ఏళ్ల క్రితం జరిగిన జాతరకు 10 లక్షలకు పైగా వచ్చారు. కానీ ఈ సంఖ్య ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అధికారికంగా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 48 ఎకరాల్లో గుట్ట చుట్టూ ఉన్నటువంటి 48 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఈసారి 76 ఎకరాలకు పెంచారు. అయినప్పటికీ కూడా ఈ స్థలం పక్కపక్కనే కొంత పంట పొలాలు ఉండడం, కొంత సుదూరంగా పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖతో పాటు ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరోపక్క జిల్లా పెద్దగట్టు కిందనే చెరువులో నీరు ఉండడంతో చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటుంది. కానీ శాశ్వత ప్రాతిపదికన ఏదైతే ఆదివారం రాత్రి ప్రారంభమైనటువంటి గుట్టపైన జాతర మరుసటి రోజు సోమవారం తెల్లవారేసరికి గుట్ట మొత్తం కూడా రక్తంతో జారోమతలికి ఇచ్చేటటువంటి మొక్కులు సమర్పించడంతో రక్తంతో ఎరుపుమయంగా మారే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఇటు ట్రాఫిక్ సంబంధించి పోలీసులు కావచ్చు, అదేవిధంగా గుట్టపైన జంతు బలికి సంబంధించినటువంటి శుద్ధి చేయకపోతే పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన శాశ్వత ప్రాతిపదికన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అవన్నీ సమకూర్చాలన్న డిమాండ్ అయితే భక్తుల నుంచి వెల్లువెత్తుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, పెద్దగట్టు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే పెద్దగట్టు జాతరలో శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దగట్టు జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలన్న భక్తుల డిమాండ్ నెరవేరాలని ఆకాంక్షిస్తూ వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, పెద్దగట్టు నుండి.